బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఇది యాత్ర కానాను యాత్ర శూరుడు యెహోవా యుద్ధ వీరుడు యెహోషువా యెహోవాధిపత్యాన యెహోషువా నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర జయం జయం జయశీలువకే జయం జయం యెహోవాకే సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది జయము సాధించిన విశ్వాసయాత్ర విశ్వాసయాత్ర. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు మిమ్మలను నన్ను తన యొక్క వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము మొదటి 9 వచనాలు చదువుతాను. ఈ మొదటి 9 వచనాల్లో 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురాల్లోని సత్యాలు మనము కొన్ని దినాలు ధ్యానం చేసుకుందాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ముందుగా వాక్యాన్ని చదువుతున్నాను. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయములో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగు వాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగబట్టలేదు. అతడు తీర్పునందుటకై సమాజమునెదుట నిలుసు వరకును తరువాత ఆ దినములలో ఉన్న యాజకుడు మరణమునందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత
ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణమునకును తన ఇంటికి నీ తిరిగి రావలెనో. అప్పుడు వారు నఫ్తాలీల మన్యంలోని గలలియలో కెదెషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిరియతర్బాను ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యొర్దాను అద్దరిని ఇరుకోనొద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యంలోని బేసెరును, గాదీల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును, మనషీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరపాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయువాని చేత చంపబడకుండునట్లు ఇశ్రాయేలుకందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. దేవుని నామానికి స్తోత్రం. ఈ యొక్క ఆశ్రయపురాలు ఆరే ఎందుకున్నాయి, 7వ ఆశ్రయపురం ఎవరు అనేది నేను జ్ఞాపకం చేస్తాను. చాలా సత్యాలు ఈ భాగంలో ఇమిడి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇక వచ్చిన వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి వీలును వారు మోకరించండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన కృప కొరకై వందనాలు స్తోత్రాలు. మా ఆశ్రయపురంగా మీరున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. లోకంలో పాపం చేసిన ప్రతి మానవునికి మీరు ఆశ్రయపురంగా ఈ లోకానికి వచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. దేవుడు అయింది నాయనా, మనిషిని రూపమును ధరించి నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ కార్యక్రమం ద్వారా లేక అనేక మంది బిడ్డలు మాట్లాడుతున్న కార్యక్రమంలో నుండి నేను ఎంతమంది రక్షింపబడ్డారో వారందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. అనేక మంది టీవీల ద్వారా మాట్లాడుతున్నారు, రేడియో ద్వారా మాట్లాడుతున్నారు, ఆయా బహిరంగ సభల ద్వారా మాట్లాడుతున్నారు, సంఘాల నుంచి మాట్లాడుతున్నారు నాయనా. ఇంకా రక్షింపబడని ప్రియుల కొరకై ప్రత్యేకమైన భారంతో మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఈ పరిచర్యక ముఖ్యోద్దేశం రక్షింపబడని వారు రక్షింపబడాలి, రక్షింపబడిన వారు పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధుల్లోనికి వెళ్ళాలి, అనారోగ్యంగా ఉన్నవారు స్వస్థపరచబడాలి. ప్రభువా, మీ కృపా వాక్యంలో ఉన్న ఆ శక్తి మా ప్రియులు గ్రహించడానికి కృప చూపించండి. ఈ రాత్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎండవేడిమి తగ్గలేదు. వర్షాలు రావాలి, వాతావరణం చల్లబడాలి. మరి ఎందుచేతనో ఇంకా చాలా వేడిగా ఉంది. చాలామంది వృద్ధులు మరణిస్తున్నారు అని వింటున్నాం. ఈ మధ్యలో ఆయా ప్రాంతాల్లో ఘోరమైన ప్రమాదాలు జరిగాయి. ఆ ఘోరమైన ప్రమాదాల మూలంగా చాలామంది చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లా ఆ ప్రాంతంలో, తదుపరి చెన్నైలో, ఇంకా చాలా ప్రాంతాల్లో ఘోరమైన మరణాలు సంభవించాయి. మరణము ఏ క్షణంలో ఏ రీతిగా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి నేను బాగా తింటున్నాను, మాకు బాగా ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి, మేడలు మిద్దులు ఉన్నాయి అని అనుకోవడానికి వీలు లేదు. ఇవి మనను మరణం నుంచి తప్పించజాలవు. ఏ క్షణంలో అయినా మరణము సంభవించవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఈ దినము గడిచింది, లేక ఈ క్షణంలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటున్నారు, ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు అని అంటే కేవలము దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప మూలంగానే ఆరోగ్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రభువారు సహాయం చేశారు. మంచిది. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇందులో 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఈ 6
ఆశ్రయపురాల్లో గుప్తమైన ఒక వ్యక్తిని గూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. మన ఆశ్రయపురము యేసు ప్రభువారే. ఈ 6 ఆశ్రయపురాల్లో గుప్తమైన ఆ ప్రభువారిని మనము తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. తెలియక చంపినవాడు లేక నరహంతకుడు ఈ ప్రపంచంలోని పాపాత్ములందరినీ అతడు సూచిస్తూ ఉన్నాడు. ప్రతి హత్య చేయవాడు అంటే ఒకతడు హత్య చేశాడు, ఒకతన్ని చంపేశాడు. అతన్ని చంపడానికి ఇంకొకడు అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అతడు బంధువుడు కావచ్చు లేక దగ్గరవాడు కావచ్చు. కాబట్టి ఎవరైతే నా బంధువును చంపాడో వాణ్ణి నేను చంపాలి అని ప్రయత్నం చేసేవాడే ప్రతి హత్య చేయువాడు. ఈ ప్రతి హత్య చేయువాడు పాపి యొక్క పాప దోషములను చూపెడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు వినాలి. హత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు నరహంతకుని పట్టుకునుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే నరహంతకుని పట్టుకునుటకు అతడు వెనుక తరుముకుంటూ వెళ్తున్నాడు. ఆ కారణాన దేవునికి వాక్యం సెలవిస్తుంది. సంఖ్యాకాండంలో ఒక మాట, మీ పాపము మిమ్మలను పట్టుకొనును. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి మన పాప దోషము మనను తరిమి పట్టుకొనక ముందే జగద్రక్షకుడైన యేసు ప్రభువాన్ని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. నేను ఆయా సమయాల్లో చెప్తూ ఉంటాను ఒక స్టోరీ. ఏమిటి అనగా, ఒక ఆమె ప్రయాణం చేస్తుంది. ఆమె ఒంటి నిండా నగలు పెట్టుకుని వెళుతూ ఉంది. వెళుతూ ఉండగా ఒకడు చూచాడు. వాడు నరహంతకుడో దొంగో ఎవడో ఒకడు చూచాడు. చూచి ఆమెను కొట్టి ఆమె దగ్గర ఉన్న నగలంతా దోచుకోవాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసిన వాడు ఆమెను కొట్టి ఆ నగలంతా తీసుకుంటే బాగుండును. వాడు ఏం చేశాడంటే ఆమెను హత్య చేశాడు. హత్య చేసి వాడు పారిపోవాలి అని అనుకుంటున్నాడు. అనుకునే లోపుగా ఆమె అరిచి అలా కింద పడేటప్పుడు వాడి కాలు దొరికింది ఆమెకి. అంటే ఆమెకు దొరికిందంటే చనిపోయింది. ఆమె నోరు బాబు అన్నట్టుగా అందేమో చంపకముందు ఆ నోరు వెళ్ళి ఆ కాలుకు తగిలింది. ఆ కాలుకు అలాగా కరుచుకుపోయింది ఆ తల ఆ రీతిగా కరుచుకుని పోయిన వెంటనే వాడికి భయమైపోయింది. వెంటనే అతడు ముందు ఏదో చెరువు ఉంటే ఆ చెరువులోనికి వెళ్ళాడు. చెరువులోనికి వెళ్ళి ఆ రీతిగా అతడు నిలబడి ఉన్నాడు. అందులోకి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇక్కడ ఏదో నరహత్య జరిగింది, ఎవరినో చంపేశారు, ఎవరు అన్నట్టుగా పోలీసులు అదంతా వెతుకుతూ ఉన్నారు. వీడు మట్టుకు ఆ చెరువులో నిలబడి ఆ రీతిగా ఉన్నాడు. ఉన్న తర్వాత ఈ పోలీసులు వాడిని అడిగారు, ఏమయ్యా ఇక్కడ ఎవరైనా అటు ఇటు వెళ్ళారా, ఇక్కడ ఏదో జరిగింది, ఒక నరహత్య జరిగింది అని అంటే, అబ్బే ఏమో నాకేం తెలియదు అన్నట్టుగా వాడు నమ్మబలికాడు. అయితే పోలీసులు వాళ్ళు మళ్ళా అటు ఇటు తిరిగి మరలా వచ్చారు. ఏమయ్యా ఏమైనా జరిగిందా, ఎవరైనా చూసావంటే, అబ్బే నాకేమి తెలియదండి అని అన్నట్టుగా వాడు బొంకుతూ ఉన్నాడు. అందులో ఒక పోలీస్ అయినా గట్టి ఆయనలా ఉన్నాడు. అసలు నువ్వు ఎందుకు అక్కడ నిలబడ్డావు, చాలాసేపు నుంచి నువ్వు నిలబడ్డావు, బయటికి రా అంటే వాడు బయటికి రావడంలే. బయటికి రాకుండా ఆ రీతిగా నీళ్ళలో ఉండేటప్పటికీ ఆ పోలీస్ అయినా వెళ్ళి అతన్ని తీసుకుని వచ్చాడు. అతన్ని తీసుకుని వచ్చేటప్పటికీ అతడి కాలు పట్టుకుని ఒక మొండు లేక శిరస్సు అరిదిగా పట్టుకుని ఉంది. నీ పాపము నిన్ను పట్టుకుని. జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నేను పాపం చేశాను, చలామణి అయిపోయిందిలే అన్నట్టుగా ఉండడానికి వీలు లేదు. కయీను పాపం చేశాడు, కయీను తప్పించుకున్నాడా? ఆదాము అవ్వలు పాపం చేశారు. నా మాట వినాలి. ఆదాము ఎంతో హాయిగా ఉన్నాడు అవ్వతో. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఆ ఏదైనా తోటలో తిరుగుతున్నారు. ఏదైనా తోటలో వారు తిరుగుతూ ఉండగా
వారికి ఏమీ తెలియదండి. అమాయకపు మనుష్యులు. ఎప్పుడైతే వారు దేవుని యొక్క మాటను అతిక్రమించారో వారి యొక్క దిశమల ఒకరికొకరికి కనపడింది. చాలా సిగ్గు వేసింది. వాళ్ళు వెంటనే చెట్లు చాటున దాగి ఉన్నారు. చూసారా, అంతకుముందు వారు ఎంతో చక్కగా హాయిగా తిరుగుతున్నవారు ఇప్పుడు చెట్లు చాటున దాగి ఉన్నారు. అప్పుడు ఆదమా నువ్వెక్కడ ఉన్నావు అని అడిగితే, చెట్లు చాటున నేను భయపడి ఉన్నాను. ఎందుకు భయం? ఎందుకు చెట్లు చాటున దాగి ఉండాలి? ప్రియులారా, పాపము చేసిన వాడు ఎన్నడూ తప్పించుకునలేడు. నీ పాపము నిన్ను పట్టుకునను. జాగ్రత్తగా వినాలి. కయీను చేశాడని ముందే చెప్పాను. తన తమ్ముడైన హేబేలును చంపాడు. తప్పించుకున్నాడా? కయీను తప్పించుకోనలేదు. ఈ రీతిగా ఎంతోమందిని మనము చెప్పుకోవచ్చండి. గత పాఠాల్లో యెహోషువ గ్రంథంలో ఆకాను గూర్చి మనం చెప్పుకున్నాం. ఆకాను తప్పించుకున్నాడా? దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి శపించబడిన దానిలో ఆ పాపము సొమ్ములో కొంత దాచుకున్నాడు ఆకాను తప్పించుకునలేకపోయాడు. అననీయ సప్పీరాలు నూతన నిబంధన గ్రంథంలో వారు తప్పించుకొనలేకపోయారు. మన యొక్క జీవితాల్లో కూడా మనము తప్పించుకునలేము. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగిన దేవుని నామానికి స్తోత్రం. ప్రేమామయుడు, జగద్రక్షకుడు ఆ ప్రియ ప్రభు నీ కొరకు నా కొరకు కొన్ని ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. ఒకడు ఆ పురములో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు విన్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వారిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వారికి స్థలం ఇవ్వవలెను. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా మనకు ఆశ్రయపురమైన వాడు మన ప్రియ ప్రభు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. తెలియక చంపిన నరహంతకుడు, జాగ్రత్తగా వినాలి, ఈ ప్రపంచంలోని మనందరినీ అనగా పాపాత్ములందరినీ ఆయన సూచిస్తూ ఉన్నాడు. ప్రతి హత్య చేయువాడు అంటే చంపబడిన వాని యొక్క బంధువుడు అన్నమాట. ప్రతి హత్య చేయువాడు పాప దోషములను సూచిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనము గమనించాలి. ఇటువంటి పరిస్థితుల్లో మన దేవుడు మనకు ఆశ్రయపురంగా, ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. లోకంలో అందరూ విడిచిపెట్టిన ఆ ప్రియ ప్రభు మనను విడిచిపెట్టాడు. చివరకు తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టడానికి అవకాశం ఉంది. అందుకనే కీర్తనాకారుడు 46వ కీర్తన 1వ చరణంలో చెప్పాడు, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఈ సత్యాన్ని ఎరిగిన దావీదు ఈ కీర్తన రచించాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనదగిన సహాయకుడు 91వ కీర్తనలో ఆయన చెప్తాడు. అందుకనే ప్రభువును మనం ప్రార్థించేటప్పుడు, యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే పాయింట్ ఈ రాత్రి ఏమిటనగా, మన ఆశ్రయపురము ఆ ప్రియ ప్రభు. మనము ఎటువంటి కష్టాల్లో నష్టాల్లో ఉన్నా ఆ ప్రియ ప్రభువును ఎప్పుడైనా సమయం అనేది లేకుండా మనము ఆశ్రయించవచ్చు. మన ఆశ్రయ దుర్గం, మన ఆశ్రయపురం, మనం మొర్రపెట్టుకుని మనము దాక్కునగలిగిన మన స్థలము, దాగు చోటు ఆ ప్రియ ప్రభు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రవక్త అయిన యెషయా భక్తుడు ఈ రీతిగా చెప్పాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట ఏమిటి అనగా, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారు క్విక్గా చూడండి. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం, యుగములు యెహోవాను నమ్ముకునుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను,
నేలకు దాని పడగొట్టాను. మన ఆశ్రయ దుర్గం, మన కోట, మనము నమ్ము కొనదగిన దాగు చోటు ఆ ప్రియ ప్రభు దగ్గరికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని తిరస్కరించిన ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియా ప్రవక్తను చంపాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ఇర్మియా భక్తుడు ఈ రీతిగా అన్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా ఆ ఇర్మియా భక్తుడు అన్నాడు. ఏమన్నాడు అనగా, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయం, నాకు ఆధైర్యము పుట్టింపనీయకము, నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్మో. దేవుని నామానికి స్తోత్రం. ఆశ్రయ దుర్గమైన దేవునిని ప్రార్థించాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, నీ భర్త నిన్ను మోసం చేశాడా? నీ భార్య నిన్ను మోసం చేసిందా? నీవు నమ్ముకున్నవారు నీకు దగా చేశారా? ఎవరు నిన్ను విడిచిపెట్టిన, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, కన్న తల్లి తన బిడ్డను కరుణింపక మానున కన్న తల్లి అయినా మరుస్తుంది, కానీ నేను నిన్ను మరువను. మన ఆశ్రయ దుర్గం, మనము ఆనుకొనదగిన నమ్మదగిన వాడు ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గరకు ఈ రాత్రి రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో ఎవరు లేరనుకుని నిస్పృహ నిరాశలతో ఉన్నవా? ఈ రాత్రే ఆ ప్రభు యొక్క రొమ్మున ఆనుకోవడానికి రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యూదావారు తమ పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించిన కారణాన యూదావారికి ఇశ్రాయేలు వారికి యుద్ధము కలిగినప్పుడు యూదావారు ఇశ్రాయేలుపై వారు విజయము సంపాదించారు. అనగా యూదావారికి ఆశ్రయపురమైనాడు దేవుడు. మన యొక్క జీవితాల్లో యూదావారికే కాదు, ఇశ్రాయేలుకే కాదు ప్రియులరా, మనకు కూడా ఆశ్రయదుర్గము, మనకు కూడా ఆయన ఆశ్రయపురము. ఈ ఆశ్రయపురాలు ఎన్ని ఉన్నాయి అనగా 6 ఉన్నాయి. 6 ఎందుకు ఉన్నాయి? ఈ 6 అనే సంఖ్య దేనిని చూపెడుతుందో నేను వచ్చే పాఠంలో నేను చెప్తాను. 6 అనే సంఖ్య, 1 అనే సంఖ్య, 2, 3, 4, 5, 6 ఈ సంఖ్యలు దేనికి సూచనగా ఉన్నాయో అనేది వచ్చే పాఠంలో నేను జ్ఞాపకం చేస్తాను. చాలా ఆసక్తిదాయకమైన విషయాలు ప్రభు మన కొరకు తన వాక్యంలో రాసి పెట్టారు. ఈ సత్యాలు మనం అర్థం చేసుకుని ఆయన వాక్య ప్రకారము జీవిద్దాం. శని ఆదివారాల్లో బాక్సింగ్ వాక్యం చెప్పారు. మీలో చాలామంది విన్నట్టుగా ఫోన్ చేశారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుచేతనగా జాన్ స్పర్జన్ నా పెద్ద కుమారుడు, బాక్సింగ్ నా చిన్న కుమారుడు, వీరు ప్రయోజకులయ్యారు అనేది నా హృదయంలో ఉన్న కృతజ్ఞత, సంతోషం. ఎందుచేతనగా లోకంలో ఆయా ఉద్యోగాలు చేసి వారు సంపాదించుకుని వారికి వారు బ్రతికేదానికంటే 10 మందికి ప్రయోజనకరంగా దేవుని యొక్క వాక్యం చెప్పి ప్రభువులోనికి నడిపించటం చాలా ఉన్నతమైన ఉద్యోగం. కాబట్టి అటువంటి పరిచర్యలోనికి బాక్సింగ్ కూడా వచ్చాడు. దయచేసి ఆ కార్యక్రమాలు చూస్తూ ఉండండి, శని ఆదివారాలు చూస్తూ ఉండండి. ఎక్కడైనా కరెక్ట్ చేయవలసి వస్తే మీరు కరెక్ట్ చేయడానికి వెనుకాడవద్దు. పలానా విషయంలో బాబు ఈ రీతిగా అని పెద్దవారు చెప్పండి. తద్వారా ఆయన కూడా ఇంకా ప్రోగ్రామ్ని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా కొనసాగడానికి మీరు సహాయపడుతున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శని ఆదివారాలు బాక్సింగ్ చేస్తున్న కార్యక్రమాలు కూడా 11,000 రూపాయలు కట్టాలి. కాబట్టి ఈ భారాన్ని మీరు అర్థం చేసుకుని సహాయపడి ఈ కార్యక్రమాలు ముందుకు సాగేటట్లుగా మీరు చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నీవు కన్న
తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.